తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జేఎన్టీయూలోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను శనివారం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ పరిశీలించారు. పిఠాపురం, జగ్గంపేట, ప్రతిపాడు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం లాగ్ రిజిస్టర్లో సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఎన్టీయూలో ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ లో సురక్షితంగా భద్రపరిచినట్టు తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత, నిఘా వ్యవస్థను పరిశీలించేందుకు 2-3 రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఏజెంట్లను తీసుకెళ్తున్నామని, స్ట్రాంగ్ రూమ్లు పరిశీలించే వారి వివరాలు తప్పనిసరిగా లాగ్ రిజిస్టర్లో నమోదు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మునుపెన్నడూ లేని విధంగా సుదూర ప్రాంతాల నుంచి బస్సులు, కార్లు, ఆటోల ద్వారా వాడపల్లికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా మంది భక్తులు కాలినడకన వస్తుంటారు. ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, ఆలమూరు మండలాల వారే కాక పరిసర 40-50 కిలోమీటర్ల దూరం నుంచి నడిచి వచ్చే భక్తులున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. ముఖ్యంగా ఆలమూరు మండలం బడుగువానిలంక మీదుగా గోదావరి పాయను దాటుకుని వాడపల్లి వచ్చే భక్తులు అధికంగా ఉంటారు. గోదావరి నది దాటితే కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే వాడపల్లి చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే గోదావరి నది దాటొద్దని, ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తుంటారు. తూర్పుగోదావరి జిల్లా ఇంతకు ముందు ఒకసారి వాడపల్లి వెళ్ళామండి గోదావరి దగ్గర నుంచి. ఇప్పుడు వెళ్దాం అనుకున్నామండి, వాటర్ ఎక్కువ ఉందని ప్రమాదం వల్ల 3 ఆడవాళ్ళు చనిపోయారండి. అంతకు గురించి ఇలా రావులపాలెం నుంచి వెళ్తామండి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు మరోసారి పునరాలోచించాలని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ద్రోహి అయిన పిన్నెల్లిని వెంటనే జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. పిన్నెల్లి అరెస్టు విషయంలో పోలీసులు దొంగ పోలీస్ ఆట ఆడారని విమర్శించారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే పోలీసులు పిన్నెల్లికి సహకరించారని ఆరోపించారు. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెంటనే జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ బూత్ అని తెలిసినా అక్కడ ప్రత్యేక బలగాలను ఎందుకు పెట్టలేదని వర్లరామయ్య ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నిశ్శబ్ద విప్లవంతో వైసీపీ అవినీతి కోటలు కూలిపోయాయని, కూటమి అధికారంలోకి రావడం ఖాయమని వర్ల ధీమా వ్యక్తం చేశారు. అతని అహంకారపూరిత అధికారాన్ని మాచర్ల ప్రజలు అణచివేశారు. ఈ విషయం అర్థమైంది అతనికి. ఈ నెల 13వ తారీఖున పోలింగ్ జరిగేటప్పుడే, ఓట్లు వేసేటప్పుడే అతని నేర సామ్రాజ్యంలో ఉండే ప్రజలందరూ తిరుగుబాటు చేశారు, అతన్ని తిరస్కరించారు, అతని నేరపూరిత సామ్రాజ్యాన్ని కూలతోస్తున్నారు అని అర్థమయ్యి అతను పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి ఈ రకమైన అరాచకాన్ని సృష్టించాడు. పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఎంతో ధైర్యంగా, ఎన్నడూ జరగని రీతిలో ఈవీఎం బాక్సులు ఉన్నాయో వాటిని పగలగొట్టాడు అతను. ఎలక్షన్ కమిషనర్, పోలీస్ ఆఫీసర్స్ సరిగా నిర్ణయం తీసుకొని ఆ సెన్సిటివ్ బూత్లో సెంట్రల్ ఫోర్స్ని పెట్టినట్టయితే ఇతన్ని కాల్చి పడేసేవాళ్ళు. బాక్స్ పగలగొడితే వారి కళ్ళ ముందు సెంట్రల్ ఫోర్స్ ఉన్నట్లయితే ఫైర్ ఓపెన్ చేసి ఉండేవాళ్ళు, ఇతన్ని కస్టడీలోకి తీసుకుని ఉండేవాళ్ళు, ఇతన్ని పెడరెక్కలు విరిచి పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేవాళ్ళు. అక్కడ లోకల్ పోలీసులు ఉన్నారు కనుక ఇది జరగలేదు. మేము ఎలక్షన్ కమిషన్ అదే అడిగాము నిన్న, మీరు సెంట్రల్ ఫోర్స్ ఎందుకు పెట్టలేదు? ఎప్పుడైతే అది సెన్సిటివ్ బూత్ కింద డిక్లేర్ చేయబడిందో, ఎప్పుడైతే ఆ కాన్స్టిట్యుయెన్సీ సెన్సిటివ్ కాన్స్టిట్యుయెన్సీ కింద నిర్ణయించబడిందో అప్పుడే మీరు సెంట్రల్ ఫోర్స్ని ఆయా బూతుల్లో పెట్టుండాలా? పెట్టలేదంటే అది ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యమా? ఆ లోకల్గా పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ నియోజకవర్గానికి అతని నిర్లక్ష్యమా, లేకుంటే అతని ప్రోద్బలమా? ఎక్కడెక్కడ పెట్టారు సెంట్రల్ ఫోర్సెస్ని? ఎన్ని బూతుల దగ్గర వాళ్ళని పెట్టారు? ఎలా వాడుకున్నారో అది కూడా ఈ రోజున సాయంత్రం మేము అడగబోతున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి అతనేదో చాలా పవిత్రుడు, ఏ నేరం చేయని అమాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైన వాడు, అతను అలా బాక్సులు బద్దలు కొట్టేవాడు కాదు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు. అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇంకా ఎందుకు బుకాయిస్తారు? ఇంకా ఎందుకు మీకు మేకపోతు గాంభీర్యం? మాచర్లలో ఏదైతే నిశ్శబ్ద విప్లవం జరిగిందో, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక విప్లవాన్ని, నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక విప్లవం తీసుకొచ్చారు నిశ్శబ్దంగా. అదే విప్లవం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అవినీతి సౌధాన్ని కూలదోసింది.
అంటే మాచర్ల విడిస్తే 104 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ నిశ్శబ్ద విప్లవం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి అహంకారపూరిత అధికారాన్ని, నేరపూరిత సామ్రాజ్యాన్ని, అరాచకపూరిత అధికారాన్ని కూలదోశారు నిశ్శబ్ద విప్లవంతో. ఆ నిశ్శబ్ద విప్లవాన్ని మీరు గ్రహించలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస పరిపాలన 5 సంవత్సరాలు భరించిన రాష్ట్ర ప్రజలు నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకొచ్చారు. మాకొద్దు ఈ పరిపాలన, మాకొద్దు ఈ అరాచక పాలన, మాకొద్దు ఈ నేరపూరితమైన సామ్రాజ్యం అని కూలతోశారు. ఆ విషయం తెలుసు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇంకా ఎందుకు బుకాయిస్తున్నారు? మీకు ఏజెంట్లుగా కూర్చోటానికి కూడా ఇప్పుడు జనం దొరకట్లేదు. నిజం చెప్పండి సజ్జల గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పరిస్థితి ఏమిటంటే రాష్ట్రంలో రేపు కౌంటింగ్ జరగబోతుంది 4వ తారీఖున. 4వ తారీఖున జరగబోయే కౌంటింగ్కి ఏజెంట్లు కూడా దొరకట్లేదు వీళ్ళకి. ఇట్ ఇస్ వెరీ సారీ. చాలా బాధతో కూడుకున్న ఎఫ్ఐఆర్ ఇది. ఏజెంట్లు కూడా ఇంకెందుకు సార్ మనకన్నా అంటున్నారు. ఎందుకంటే మాచర్లలో 202 బూత్లో ఎక్కడైతే గౌరవ సభ్యతా సంస్కారాలతో కూడుకున్న మంచివాడుగా జగన్మోహన్ రెడ్డి గారు సర్టిఫికెట్ ఇచ్చిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు బాక్స్ బద్దలు కొట్టారో అందులో నుంచి అక్కడ కనెక్టెడ్ వివి ప్యాడ్స్ స్లిప్స్ బయటపడ్డాయి. అవి చూస్తే 28 అనుకుంటున్నాను. ఆ 28 వివి ప్యాడ్ స్లిప్స్ పడిపోతే అందులో 6 వైసీపీ, 22 టీడీపీ. అంటే ఈ రేషియోలో అర్థమైపోయింది. అందుకే అతను బాక్స్ బద్దలు కొట్టాడు. నిశ్శబ్ద విప్లవంలో తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండంగా ఓటింగ్ జరుగుతుంది, ఓట్లు వేస్తున్నారు. మనం ఆ అంచనాని అందుకునే రీతిలో లేము అని అతను ప్రతి బూత్ సందర్శించి బాక్సులు బద్దలు కొట్టారని నేను అంటూ ఉన్నాను. ఇంకా ఎందుకు మీరు బుకాయిస్తున్నారు? 6-22 ఈ శాతంలో మీరు ఎందుకు ఏమందుకుంటారు? స్పష్టమైన మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక మీ ఆగడాలు ఆపండి, మీ అరాచకం ఆపండి. ఇప్పటికే చాలా మంది వైసీపీ నాయకులు అండర్ గ్రౌండ్కి పోయినారు, కొంతమంది లేరు. ఎవరైతే నేరపూరిత సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నారో పిన్నెల్లిలాగా వాళ్ళందరూ కూడా పలాయన మంత్రం చిత్తగించారు, పారిపోయారు. పోలీసులకి అందుబాటులో లేరు అనుకున్నారు. అప్పటి పోలీసులు లేదు, పోలీసులు కూడా మారిపోయారు. అంబటి రాంబాబు కావచ్చు, మిగతా నాయకులందరూ కావచ్చు, అందరూ కూడా పిచ్చి వాగుడు మానాలని చెప్పి కూడా తెలియజేస్తుంది. ఎక్కడైనా మాట్లాడుతున్నారా వైసీపీ నాయకులు? ఎవరైనా? రోజా గారు మాట్లాడుతున్నారు, రోజు మాట్లాడలేదుగా, ఆమెకు తెలిసిపోయింది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారా? మాట్లాడలా, ఆయనకు తెలిసిపోయింది. జోగి రమేష్ గారు పెద్ద ఆయనకు మాట్లాడేవాడు, మాట్లాడుతున్నారా? ఆయనకు తెలిసిపోయింది. బాగా తెలియదు అంబటి రాంబాబుకి ఒకటికే, ఇంకా తెలియలే ఆయనకి. ఆ గుండె ఎప్పుడో దిగింది ఆయనకి, కానీ ఇంకా తెలియలే గుండు దిగినట్టు. కన్నా లక్ష్మీనారాయణ గారు వేసిన గుండు సెంటర్లో దిగింది ఆయనకి, దిగినట్లు ఆయనకే తెలియట్లేదు. అందుకే ఎక్కువగా మాట్లాడుతున్నాడు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సహకారంతో బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. సప్తనదుల సంగమ ప్రదేశమైన కర్నూలు జిల్లా సంగమేశ్వర ప్రాంతంలోని కృష్ణానదిలో రాజహంసలు వంటి వలస పక్షులు సందడి చేశాయి. సైబీరియా, నైజీరియా, కజకిస్తాన్, నేపాల్ వంటి దేశాల నుంచి ఈ పక్షులు సంతానోత్పత్తి నిమిత్తం వలస వస్తుంటాయి. నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంతాలకు తరలివచ్చే ఈ పక్షులను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తుంటారు. అయితే ఈ ఏడాది తొలిసారిగా కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వర క్షేత్రంలో ఈ వలస పక్షులు అధికంగా దర్శనమిచ్చాయి. అయితే ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయంపై అటవీ శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు వాటికి ఎలాంటి హాని జరగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. సినిమాలో ఫైట్ సీన్ ను తలపించేలా అర్ధరాత్రి 2 ముఠాల గ్యాంగ్ వార్ కర్ణాటకలో సంచలనం రేపింది. ఉడిపి సమీపంలోని కుంజుబెట్టులో మే 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందులో 2 ముఠాలు అర్ధరాత్రి మణిపాల్ జాతీయ రహదారిపై విచక్షణ రహితంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో 2 గ్యాంగులు కార్లతో దాడి చేసుకున్నాయి. అనంతరం ఒక కారులోని వ్యక్తులు కత్తులతో దాడి చేసేందుకు దిగగా మరో కారులోని వ్యక్తులు వారిని కారుతో గుద్ది దాడి చేశారు. ఇందులో 2 ముఠాలకు చెందిన వ్యక్తులు గాయాల పాలయ్యారు. ఈ సంఘటనను ఓ వ్యక్తి దూరం నుంచి చిత్రీకరించాడు. దీన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. దీంతో రంగంలోకి దిగిన ఉడిపి సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘర్షణకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి వారికి జూన్ 1 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని రోళ్లపాడు అభయారణ్యంలో జింకలు సందడి చేస్తున్నాయి. అసలే రోళ్లపాడు అభయారణ్యం మైదాన ప్రాంతాన్ని కలిగి ఉండడంతో పాటు ఇటీవల కురిసిన వర్షాలకు ఆ ప్రాంతం పచ్చికను సంతరించుకోవడంతో జింకలు వందల సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నాయి. దీంతో పర్యాటకులు రోళ్లపాడు అభయారణ్యాన్ని సందర్శించి మధురానుభూతిని పొందుతున్నారు. పర్యాటకుల కోసం అటవీ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. ప్రత్యేకంగా అలంకరించిన తిరుచి వాహనంపై భక్తులకు అమ్మ దర్శనం. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రవణ్ తీవ్ర విమర్శలు. ఈసీ తక్షణ చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి. సీఎస్ జవహర్ రెడ్డి విధానాలపై మాజీ మంత్రి దేవినేని ఉమా అభ్యంతరం. రాష్ట్రంలో జరిగిన హింసకు కారణం ఆయనే అంటూ ఆరోపణ. కర్నూలు జిల్లా సంగమేశ్వర ప్రాంతంలో రాజహంసల సందడి. విదేశీ పక్షులు భారీగా చేరుకోవడంతో ఆరా తీస్తున్న అధికారులు. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.